ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా రేపు అంటే 23వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ అంగప్రదక్షిణ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనవచ్చు. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ అంగప్రదక్షిణ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ అంగప్రదక్షిణ అంటే మనకి సాధారణంగా తిరుమల కొండపైన శ్రీవారి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాన్ని మనం ఆనంద నిలయమని పిలుస్తాం కదండి. మనం స్వామివారిని జయ విజయ దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదా. అంటే అక్కడ నుండి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు ఇచ్చేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఇందులో మనకి ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత వీళ్ళిద్దరికీ కలిపి శ్రీవారి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. ఇదే టైంలో మనకి స్వామివారి ఆనంద నిలయంలో అంటే బంగారు పోకిల్లో సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది. బయట వీళ్ళు అంగప్రదక్షిణ చేస్తారు, లోపల సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇద్దరికీ కూడా శ్రీవారి దర్శనం అన్నది జయ విజయల దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి. దాని తర్వాత ఒక చిన్న లడ్డును కూడా శ్రీవారి భక్తులకి స్వామివారి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్న మీ ప్రాణులు కూడా ఈ అంగప్రదక్షిణ ద్వారా శ్రీవారి దర్శనానికి అయితే మీరైతే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో ఈ అంగప్రదక్షిణ టికెట్ని బుక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.